నమస్కారం పవన్ గారు. సైదా గారు, ఏంటంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, ఎప్పుడైనా ఈ అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ, కంటిన్యూ, అంటే ప్రభుత్వాలు మారినా కానీ దాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చాయి. మీకు తెలియంది కాదు, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఏ విధంగా వెళ్ళగొట్టాడో చూసాం. సో ఇప్పుడు ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. ఆయన స్వయం ప్రకటిత ప్రతిపక్ష నేత ప్రస్తుతం. సో ఆ రోత పత్రికలో ఇంకా కూడా తప్పుడు కథనాలు, వార్తలు, రాష్ట్రం పైన బురద జల్లడాలు, ఇట్లా పెట్టుబడులు వస్తూ ఉంటే అడ్డుకోవడాలు, ఎట్లా చూస్తారు సార్ ఇది? పవన్ గారు, సార్ మీకు ప్యానల్ రూట్ పెద్దలు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ గారు, సోదరుడు తెలుగుదేశం పార్టీ నాయకులు బండారు వంశీకృష్ణ గారు, ఏబిఎన్ వీక్షకులందరూ కూడా నమస్కారం. సార్ నమస్తే. ఈరోజు ముఖ్యంగా పవిత్ర ఉమ్రా యాత్రలో బస్ ప్రమాదంలో మృతి చెందినటువంటి 45 మంది తెలుగు ప్రజలకి మన ప్యానల్ తరపున సంతాపాన్ని తెలియజేస్తూ, ఈరోజు ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం, ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో సిఐఐ భాగస్వామి సదస్సు చాలా పెద్ద ఎత్తున జరిగింది. దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు, పారిశ్రామిక దిగ్గజాలు తరలి వచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఇట్లా ఒప్పుకోవాలి సార్. ఇట్లా ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కూడా జరిగిన మంచిని ఇట్లా ఒప్పుకునే వాళ్ళు కావాలి. ఎందుకంటే రాష్ట్రం కోసం కదా జరిగేది. పార్టీలు వేరు, ఎలక్షన్స్ వేరు అయిపోయాయి. అదే ఇప్పుడు ఎందుకంటే కొంతమంది చూసేటువంటి వక్ర బుద్ధిది అది సమంజసం కాదు. ఏదైనా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఒక పౌరుడిగా, ఈ రాష్ట్ర పౌరుడిగా మనం అదే కదా. ప్రభుత్వం పక్కదారి పడతా అంటే దాన్ని మనం విమర్శించాలి. అది మన బాధ్యత. ఏ రాజకీయ పార్టీ అయినా సరే రాష్ట్రం అభివృద్ధి చెందాలని మనం కోరుకోవాలా, నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలని కోరుకోవాలా, అన్ని రంగాల్లో ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని చెప్పి ఆశించాలి. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఈ పార్టీ కానివ్వండి, ఆ నేతలు కానివ్వండి, ఏ విధంగా మాట్లాడుతున్నారో మనం చూస్తా ఉన్నాం. ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది వాళ్ళ గురించి. ఎందుకంటే సాక్షి అనేటువంటి పత్రికలో అసత్యాలు ఏ విధంగా ఉండి ఓర్చుతున్నారో మనం చూస్తా ఉన్నాం. అందుకే దానికంటే ఇంకా ఎక్కువ మనం నిదర్శనాలు లేవు. ఎందుకంటే గతంలో వాళ్ళు కూడా సిఐ సదస్సు నిర్వహించారు. ఏ విధంగా నిర్వహించారో మనం చూసాం. పులిహార ప్యాకెట్ల కోసం, బిర్యానీ ప్యాకెట్ల కోసం ఏ విధంగా మరి కొట్టుకున్నారో పరిస్థితి చూసాం. కానీ ఆ సదస్సుకి ఈ సదస్సుకి తేడా చాలా స్పష్టంగా మనం చూస్తా ఉన్నాం. దాదాపు 475 మంది పారిశ్రామికవేత్తలు మరి ఈ రాష్ట్రానికి తరలిచ్చినటువంటి పరిస్థితి, దాదాపు 613 ఒప్పందాలు చేసుకున్నటువంటి పరిస్థితి. అలాగే మనం చూసినట్లయితే 16,31,000 మందికి ఉద్యోగాలు ఈ ఒప్పందాల ద్వారా, ఈ పరిశ్రమల రాక ద్వారా మరి వస్తున్నట్లుగా మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. దాదాపు 13 లక్షల కోట్ల రూపాయలు మరి పెట్టుబడులు పెట్టేందుకు ఈ సదస్సు ద్వారా ఒక మంచి అవకాశం కలిగిందని చెప్పి మనం భావిస్తున్నటువంటి తరుణంలో వోల్టాస్ అనేటువంటి సంస్థ గురించి, ఆర్జే సంస్థ భాగస్వామ్య పక్షమైనటువంటి సంస్థ గురించి జగన్మోహన్ రెడ్డి గారు పత్రికలో మరి వార్తలు రాయటం సమంజసం కాదు. ఈ వోల్టాస్ అనేటటువంటి సంస్థ ఒక పురాతనమైనటువంటి సంస్థ. దీనికి ఎంతో చరిత్ర ఉన్నటువంటి సంస్థ. ఈరోజు భారత్ కానివ్వండి, థాయిలాండ్ కానివ్వండి, యుఏఈ కానివ్వండి, మొరాకో లాంటి దేశాల్లో మరి ఈ సంస్థ పనిచేస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు 90,000 కోట్ల రూపాయల టర్నోవర్ కలిగినటువంటి ఈ ఉన్నతమైనటువంటి సంస్థ 33 ఎకరాల కోసం మరి పాల్పడి ఈ రాష్ట్రానికి వస్తుందని చెప్పి వీళ్ళు మాట్లాడటం చూస్తూ ఉంటే చాలా దుర్మార్గం. ఎందుకంటే మనం చూసాం సార్, ఇప్పుడు ఎందుకు వస్తారు సార్? ఇప్పుడు ఏదైనా రాయితీలో లేదంటే రాష్ట్రానికి ఏదైనా రావడానికి ఏదైనా ఇస్తేనే కదా ఇప్పుడు మనం స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడే ఈ 5 సంవత్సరాలు అసలు రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి లేకుండా జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా పరిపాలన చేశారు. ఎక్కడ రాజధాని కూడా లేదు. ఇప్పుడు మనం డెవలప్ చేసుకోవాలి అని అంటే ఇట్లాంటి ఏవో ఒకటి రాయితీలు ఇస్తేనే కదా వస్తారు. అదే ఇప్పుడు ఎందుకంటే మనం చూసాం, గూగుల్ డేటా కంపెనీ కూడా 22,000 కోట్ల రూపాయల రాయితీలు మరి ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. 460 ఎకరాలు భూములు ఇచ్చేటువంటి పరిస్థితి. మరి ఆ సంస్థ ద్వారా మరి కొన్ని వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పి కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఇవన్నీ ఎందుకంటే అవసరం కూడా. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలుగా అభివృద్ధి చెందాలి. ఈరోజు 12 రంగాల్లో విద్యుత్తు, పరిశ్రమలు, మౌలిక వసతులు, టూరిజం, అలాగే విద్య, వైద్యం, టెక్స్టైల్స్, ఇలాంటి మౌలిక వసతులు వివిధ 12 రంగాల్లో మరి పెట్టుబడులు పెట్టేందుకు దాదాపు 613 ఒప్పందాలు చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం.
ఎందుకంటే ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడిగా చంద్రబాబు నాయుడు మరి దీంట్లో చొరవ చూపుతా ఉన్నాడు. అలాగే లోకేష్ గారు కూడా మరి దీని మీద గట్టిగా ప్రయత్నం చేసి రాష్ట్రాన్ని అన్ని రంగాలుగా అభివృద్ధి చేయాలటువంటి ఒక ఆలోచన చేస్తా ఉన్నాడు. అయితే కాంగ్రెస్ పార్టీ పరంగా మేము ఏం కోరుతున్నామంటే, ఇందాక పెద్దలు రామ్మోహన్ గారు చెప్పినట్టు ఇల్లు అలగ్గానే పండగ కాదన్నట్లుగా పరిశ్రమలు ఏదో పెట్టుబడులు పెడతా ఉన్నాయని చెప్పి మనం అనుకోవటం కాదు. వాళ్ళ ద్వారా పరిశ్రమలు స్థాపించే విధంగా పరిశ్రమలు, ఎందుకంటే గతంలో 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి మరి విభజిత ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తరుణంలో కూడా అనేక పరిశ్రమలు వచ్చాయి. కానీ గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆ పరిశ్రమలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్న విధంగా ఈ 5 సంవత్సరాల్లో ఒక నరహంతక పాలన కొనసాగినట్లుగా పారిశ్రామికవేత్తలందరూ కూడా ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోయినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఎందుకంటే మనం చూసాం ఈరోజు అమర్ రాజా బ్యాటరీ కానివ్వండి, కియా సంస్థ కానివ్వండి, జాకీ కానివ్వండి, ఇలాంటి అనేకమైనటువంటి సంస్థలు ఈ రాష్ట్రాన్ని వదిలిపోయి మరి పక్క రాష్ట్రాలకు వెళ్ళినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. అయితే చంద్రబాబు నాయుడు గారు సింగిల్ విండో పథకం ద్వారా ఈ